గ్లౌకోమా, నీటి కాసులు అన్నా గ్లౌకోమా అన్నా ఏంటంటే మనకి ఏదైతే ఆప్టిక్ నర్వ్ ఉంటుందో కంటికి సంబంధించి మన బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం. అది కొన్నిసార్లు చాలా మటుకు ఐ ప్రెషర్, కంట్లో ఇప్పుడు ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేదా కొన్నిసార్లు ప్రెషర్ నార్మల్గా ఉన్నా డ్యామేజ్ జరగవచ్చు. ఆప్టిక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బాగా ఆ స్వెల్లింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని కప్పింగ్ అంటాము. ఆ కప్పింగ్ వల్ల కూడా మనం దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇది ఒక ఆఫ్థల్మాలజిస్టే చేయగలరు. కాబట్టి మీ దగ్గరలో మీకు ఎప్పుడన్నా మీకు అలా అనిపిస్తుందని కంపల్సరీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. సిమ్టమ్స్ లేకపోయినా కూడా మీరు ఒక నియరెస్ట్ ఆఫ్థల్మాలజిస్ట్ చూపించుకుంటే ఐ ప్రెషర్స్ చూస్తారు ముందు. దాని తర్వాత మీకు రెటినా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆప్టిక్ డిస్క్ ఎలా ఉందో చూస్తారు. దానివల్ల కొంతమందికి చాలా టన్నల్ విజన్ అనేది వస్తుంది. అంటే ఒక గొట్టంలోంచి చూస్తే చూపు ఎలా ఉంటుందో అలా వస్తుంది. సో పెరిఫరల్ విజన్, సైడ్లో విజన్ అనేది తగ్గిపోతుంది. మనం చేతులు పక్కన పెట్టుకున్న చేతులు కనబడతాయి కదా, కొంచెం వాళ్ళకి కనబడడం అనేది మానేస్తుంది. సో దానికి విజువల్ ఫీల్డ్ టెస్ట్ ఉంటాయి, గోనియోస్కోపీ ఉంటుంది. ఇవన్నీ చేసి మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం. సో ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా దానికి చూపించుకోకుండా ఉండడం వల్ల సిమ్టమ్స్ లేకపోవడం వల్ల ఆ జబ్బు అనేది ముదిరిపోయి పూర్తిగా చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.